గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తాగించారు తూగించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అధికారంలోకి వచ్చాక నిషేధం మాట మరిచిన జగన్ 1.54 లక్షల కోట్లు పిండేశారు. జే బ్రాండ్లతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల. గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు 65% అదనంగా దండుకున్న వైకాపా సర్కారు అంటూ ఎన్ని తాళిబొట్లు తెంచారో అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఓ పక్కన జనం ఏమనుకుంటారు అన్నటువంటిది కాదు, జనాన్ని మేము రాసే వార్తల ద్వారా మోసం చేయగలమన్నటువంటి ఒక నమ్మకం, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చి తద్వారా తప్పుడు అంశాన్ని నిజమని నమ్మించేటటువంటిది ఒకనాడు ఎన్టీఆర్ వ్యవహారంలో చేసిన, ఒకప్పటి మద్య నిషేధంలో చేసిన. నేను నిన్న కాక మొన్ననే ఆంధ్రజ్యోతి రాసిన కథనాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశా. మద్యం విక్రయాలు తగ్గిపోయినాయి, జగన్ వచ్చాక ఆదాయం పెరిగింది. ఇదివరకు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, ఎక్స్ట్రా డబ్బులు, ఏది బాటిల్ మీద 20 రూపాయలు చొప్పున ఎక్స్ట్రా వసూలు చేసి అట్లాగా దండుకున్నది పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అప్పుడు 7,000 8,000 ఆదాయం వస్తే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే అది ప్రభుత్వానికే కదా వచ్చేది. రెండవది, వినియోగం తగ్గింది. రేట్లు పెరగడం వల్ల వినియోగం తగ్గింది. మద్యంలో ఎవరైనా కోరుకునేది ఏంటి? తాగడం తగ్గాలి అని. చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెప్తున్నారు, తక్కువ రేటుకే ఇప్పిస్తానంటున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇప్పిస్తానంటున్నారు. అది ఎథికల్ అవుతుందా? లేకపోతే మద్య నిషేధం అయితే చేయలేకపోయింది వైసీపీ సర్కార్, నో డౌట్. అట్ ద సేమ్ టైం తాగడాన్ని తగ్గించగలిగింది. పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల్ని 100కి 80% కంట్రోల్ చేయగలిగింది. ఇంకొక 20% ఉంటాయి ఖచ్చితంగా. టోటల్గా ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రోత్సహించట్లేదు, ఇంకా అనధికారికంగా ఉండేవి మాత్రమే ఉంటున్నాయి. వాటి మీద రైడ్లు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. బట్ ఈ పాలసీ తప్పు, ఆ పాలసీ రైట్ అని చెప్పగలిగేటటువంటి నీచమైనటువంటి స్థితిలో ఎందుకున్నాము అంటే, మేము నిస్సిగ్గుగా జర్నలిజాన్ని అమ్మేశాం అని చెప్తున్నటువంటి స్థాయిలో ఉన్నది ఈనాడు. లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనపర్తి, భాజపాకు తంబళ్లపల్లె. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఆ పార్టీలకు కేటాయించిన సీట్లో చేయాల్సిన 1-2 మార్పులపై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు శుక్రవారం చర్చించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలకు 3 పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, విశ్వసనీయం అంటే వీళ్ళు చెప్పేది కరెక్టే అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి విశ్వసనీయం అనేది డైరెక్ట్గా ఇచ్చేసే సమాచారమే కాబట్టి అందులో క్లియర్గా వీళ్ళు చెప్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించారు. అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశం మీద చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో భాగంగా సీట్ను బీజేపీకి వెళ్ళింది. కానీ రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీట్ని ఇప్పటికే జనసేనకు కేటాయించినందుకు బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళ్లపల్లి తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం చెప్తామని బీజేపీ నాయకులు అన్నారు. నరసాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని, అక్కడి నుంచి రఘురామకి టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి దానికి బదులుగా ఉండే అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని ప్రస్తుతం నరసాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాస్ వర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదన కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు చెప్పారు. ఇక్కడ పెద్ద లాజిక్ అనమాట. నరసాపురం పార్లమెంటు సీటుని రఘురామకృష్ణరాజుకి ఇచ్చి శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం, ఇప్పటికే ఇక్కడ కొట్టుకుంటున్నారు, మళ్ళీ కొత్త ఎత్తుగడ అనమాట. మరి ఇది జరిగిందంటే ఇంతకంటే నీచం మరొకటి ఉండదు, కావాలని చేసినటువంటిది ఉంటుంది. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పి ఓకే అందే అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి అంటే 2 భారతీయ జనతా పార్టీ రియల్ కార్యకర్తలకు ఇచ్చినటువంటి సీట్లు, ఒకటి అనపర్తి, రెండోది నరసాపురం పార్లమెంటు. ఇప్పుడు ఆ రెండింటిని మార్చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ 2 కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నప్పుడే అయిపోయింది. ఇక్కడ అధిష్టానం దృష్టి ఏంటి? ఫస్ట్ ఇక్కడ కదా అట్టండి మాకు ఉన్నటువంటిదని చెప్పాలి కదా.
సరే తంబళపల్లి తీసుకున్నారు అంటే దానికన్నా ఒక అర్థం ఉంది. మళ్ళీ నరసాపురం అనేటప్పటికి ఇక్కడ పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలా. ఓవరాల్గా ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి, పిటిషనర్లు కోరి నెల రోజులైంది, ఇంతకాలం ఏం చేస్తున్నారు, ఒక్క రోజులో ఇవ్వచ్చు, ప్రత్యేక అధికారులు నియమించండి, 16 లోపు అందించండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఠాణాల్లో తమపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటే ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తి విషయంలో పోలీసులు స్పందించకపోవడానికి హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నెల రోజుల కింద పిటిషనర్లు డీజీపీకి విజ్ఞప్తి చేశారని గుర్తు చేసింది. ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులు అందించవచ్చని వ్యాఖ్యానించింది. ఎంతకాలం ఏం చేస్తున్నారని నిలదీసింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించింది. పోలీసుల వద్ద సమాచారం ఉంటుందని కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని 2-3 గంటల్లోనే వాటిని అందించవచ్చని చెప్పి ఆదేశించింది. ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థమైనటువంటి కోణంలో రాసుకొచ్చారు. కామన్ వ్యాఖ్యలను తీసుకొచ్చి ఇకపోతే నిర్మాణానికి తీసుకొచ్చిన ఇసుకలో మృతదేహం. బాపట్ల జిల్లాలో కలకలం. ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇసుకలో తల్లేని మృతదేహం బయటపడినటువంటి ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చీరాల మండలం ఈపూర్పాలెంకి చెందిన కాగిత రాంబాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. దీని నిమిత్తం 4 రోజుల క్రితం గుత్తేదారుతో ఇసుక కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు రాత్రి సదరు గుత్తేదారు 10 ట్రాక్టర్లు ఇసుక తీసుకొచ్చి కుప్పగా పోశారు. శుక్రవారం దాని ప్రక్రియతో బేస్మెంట్లో పోయడానికి ప్రయత్నించగా మృతదేహం బయటపడింది. మృతదేహానికి తల్లేని ఎడమ చేయి చిన్నగా ఉండగా కుడి చేయిపై ప్రేమ చిహ్నంతో పాటు పసుపచ్చ దారం కట్టుందని చీరాల గ్రామీణ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇసుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి ప్రచారం అడ్డగింత కుట్ర. పల్నాడు జిల్లా కారంపూడి మండలం వరమాలపాడులో శుక్రవారం సాయంత్రం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారానికి వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మారెడ్డి తన అనుచరులతో ప్రజారథంపై వైకుంఠపురం నుంచి వస్తుండగా నర్మాలపాడు ప్రాథమిక పాఠశాల సమీపంలో వైకాపా సానుభూతి పరులు కారసాల రమేష్, పైడి వెంకటేష్ అనే వ్యక్తులు ట్రాక్టర్ను అడ్డుపెట్టారు. గ్రామస్తులు వారిస్తున్న ట్రాక్టర్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నడిపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారిని ప్రశ్నిస్తుండగా స్థానికులు వచ్చి ట్రాక్టర్ను పక్కకు పెట్టించారు. విషయం తెలుసుకున్న సీఐ చినమల్లయ్య, ఎస్ఐ రామాంజనేయులు సిబ్బంది అక్కడికి చేరుకుని ట్రాక్టర్ను అడ్డుపెట్టిన వారిని గ్రామ సరిహద్దు వరకు తీసుకొచ్చి మంత్రాలు జరుపుతుండగా మరికొందరు వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో బ్రహ్మారెడ్డి ప్రచార రథం మరో వీధిలోకి వెళ్ళింది. ఆ వీధిలో గొడ్డళ్ళు, రాడ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంటపడడంతో భయాందోళనలు గురయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి మోసాలు కావాలా, మంచి కొనసాగాల, పాలకుడు మోసగాడైతే బతుకులు అంధకారం అవుతాయి, సీఎం జగన్. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు, ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడమని కోరాలి. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మరోసారి మోసపోవడమే. ఇంటికి వస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది. అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు వదినమ్మ వంతపాట. ముగ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెప్తున్నారు. ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం విడుదల. 6 నెలల కాలానికి 45 కోట్ల రూపాయలు జమ. రాష్ట్రంలోని మసీదులకు చెందిన ఇమాం మౌజన్లకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు గౌరవ వేతనం విడుదల చేసింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు సంబంధించిన 45 కోట్లను ఆయా మసీదుల ఖాతాలకు ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు జమ చేసింది. రంజాన్ పండుగ కానుక ఇమాం మౌజన్లకు 6 నెలల గౌరవ వేతనం ఇవ్వడంపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అమ్మాయిలదే హవా అంటూ ఇంటర్ ఫలితాల విడుదల. రెండో ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలురు బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరు. 6,63,584 మంది ఉత్తీర్ణత. మొదటి ఏడాది 67%, రెండో ఏడాది 78% ఉత్తీర్ణత. 90% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో కృష్ణా జిల్లా. 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్ అవకాశం. మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే సాగర్ కుడి కాలువలో 3 టీఎంసీలు. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు. త్వరలో కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసేటటువంటి అవకాశం అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే ఇప్పుడు కరెక్ట్గా ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి వేళ అది కీలకమైనటువంటి అంశం. అయితే వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనలేకపోతున్నాం. చంద్రబాబు నివాసంలో సమావేశమైన కూటమి నేతలు, మన సభలకు స్పందన లేదు, అలాగైతే అలా. కూటమి నేతలు తర్జన భర్జన. హాజరైన పవన్ బాబు బీజేపీ ముఖ్య నేతలు. కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ. రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉమ్మడిగా దిగుతున్న వైఎస్ఆర్సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలు ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదని, కూటమి సభలకు జనం అనుకున్నట్టుగా రావడం లేదని, మిగిలిన అంశాల్లోనూ అధికార పార్టీని ఎదుర్కొనే పరిస్థితి లేదని 3 పార్టీల నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ పరిశీలకులు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్లు సమావేశమయ్యి ఈ విషయం మీద చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా అంటూ లోకేష్ ఐఫోన్ ట్యాపింగ్ అంటూ టీడీపీ కొత్త నాటకం.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం, అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్ చేసే టెక్నాలజీనే లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అప్పట్లో చేశారు అన్నటువంటి కోణంలో. మరి వీళ్ళు వచ్చాక పట్టుకోవాలి కదా, పట్టుకోవడం ఎందుకు చేతకాలేదో తెలియదు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, సీఎస్ ఇదేం పని అంటూ జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి, సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం, 2 ఏళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ, ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు, ఇన్నాళ్ళుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు, ఆ తర్వాత అటకెక్కించిన జగన్ సర్కార్, ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి సీఎంఓ ఒత్తిడి, సీఎస్ హుకుంతో రెవెన్యూ ఫైలు, పాత పథకం అంటూ అమలుకు స్క్రీనింగ్ కమిటీ, అన్నీ తెలిసే జవహర్ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం అంటూ ఏదైతే పేదల ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇచ్చేశారు, అదేమన్నా ఎలక్షన్స్ కోసం ఆపారా? చివరి రోజు దాకా పట్టాలు ఇవ్వడం ప్రారంభించి 6 నెలలైంది, ఇస్తూనే ఉన్నారు. ఒకే రోజున 24 లక్షల మందికి ఇచ్చేస్తారా? రోజుల వారీగానే కదా జరిగేది. పట్టా అంటే అంత సిల్లీగా జరిగిపోతుందా? అది ఇస్తుంటే ఇప్పుడు దాన్ని అడ్డుకోవాలి, వాలంటీర్ల ద్వారా పెన్షన్ అడ్డుకోవాలి, అట్లాగే పట్టాలు అడ్డుకోవాలి. క్రమంగా అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పేదలకు ఏది అందకూడదు అన్నటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. అదే పసుపు కుంకుమ కిందకు మాత్రం చివరిలో కరెక్ట్గా ఎలక్షన్స్ రోజు నుంచి డబ్బులు ఇచ్చినా అది మాత్రం తప్పులేదు. అదే విచిత్రమైనటువంటి వ్యవహారం. లేకపోతే కొంగు చాపి అడుగుతున్నాం, న్యాయం చేయండి. ఓవైపు వైఎస్ బిడ్డ, ఇంకోవైపు వివేకాన్ని చంపిన అవినాష్, ఓవైపు న్యాయం ధర్మం, మరో ఇంకోవైపు అధికారం డబ్బు. ఎంపీగా ఎవరు కావాలో ఎవరివైపు ఉంటారో చెప్పండి. పులివెందుల వేదికగా షర్మిల సునీత తీవ్ర భావోద్వేగం, వీధి లైట్లు ఆర్పి లింగాలు వైసీపీ మొక్కలు అల్లరి ధీటుగా ఎదుర్కొన్న షర్మిల సునీత, ప్రజల బ్రహ్మరథం, కొంగుచాప అడుగుతున్న మీ ఆడబిడ్డలం అడుగుతున్న మాకు న్యాయం చేయడం. వైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకాన్ని హత్య చేయించిన అవినాష్ రెడ్డి ఇంకోవైపు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలా, అవినాష్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పులివెందుల నియోజకవర్గ ప్రజలను కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, ఇకపోతే అమెరికాకు విజయలక్ష్మి అంటూ అన్నా చెల్లెళ్ల యుద్ధంతో తల్లికి సంకటం, తన తరపున ప్రచారం చేయాలని జగన్ ఒత్తిడి, దానివల్ల షర్మిలకు నష్టమైన తల్లి భావన, ఎటు తేల్చుకోలేక విదేశాలకు వెళ్ళిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దళిత ద్రోహి జగన్ అంటూ ఎస్సీలను ఎత్తిన సీఎం భస్మాసుర హస్తం, 25,000 కోట్ల సప్లాన్ నిధులు దారి మళ్లింపు, 27 సంక్షేమ పథకాలను రద్దు, ఓట్లు వేసిన దళితులను ముంచేశాడు. దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేర, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తా, జరిగేది క్లాస్ వార్ కాదు క్యాష్ వారు, ఈ 5 ఏళ్లలో పేదలు నిరుపేదలు అయ్యారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఆయన చంద్రబాబు గారి ఉపన్యాసాన్ని. లేకపోతే సీట్ల మార్పుని 2 రోజుల్లో సరిచేద్దాం, ఎన్డీఏ పక్షాల నిర్ణయం, చంద్రబాబు నివాసంలో భేటీ, అనుమతి తీసుకుని ఉంగుటూరు ఇవ్వాలని బీజేపీ, కుదరదన్న పవన్, తమ్మలపల్లి ఇస్తామన్న టీడీపీ అధినేత, నరసాపురం లోక్సభ ఉండి అభ్యర్థుల మార్పుపైన చర్చ, ఉమ్మడి సభలకు మోడీ, షా, నడ్డా, రాజ్నాథ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాలంటీర్లంతా బానిసలు అన్నట్టు జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే, కార్యకర్తల సేవలు అందించాల్సిందే, కాదు కూడదంటే ఊరుకునేది లేదు. వాలంటీర్లపై వైసీపీ నేతలు జులుం, ససేమిరా అంటున్న వాలంటీర్లు, వైసీపీకి నో ఛాన్స్ అని అంచనా, చంద్రబాబు హామీల ప్రభావం, భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశ, వైసీపీ దూరం జరుగుతున్న వాలంటీర్లు. నిన్నటిదాకా వాలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలనే వీళ్ళు రాశారు. ఇప్పుడు వాళ్ళు రాజీనామాలు చేయట్లేదంటే వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు కాదు, చంద్రబాబు అంటే నమ్మకం వచ్చేసింది, వైసీపీ అంటే భయం వచ్చేసింది అన్నటువంటి కోణాన్ని వీళ్ళే రాస్తున్నారు. ఏదైనా సరే వీళ్ళే రాయగలుగుతారు. ఇవాల్టి వార్తకి 2వ రోజుకి మార్చేయగలిగేటటువంటి వ్యవహారం వీళ్ళకి మాత్రమే చేతనైనటువంటి అంశం. ఇకపోతే రాజీనామా చేసిన వాలంటీర్లంతా వాలంటీర్లు ఏజెంట్లుగా కూర్చోకుండా చూడండి. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు మిశ్రాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు వినతి అంటూ వాలంటీర్ల మీద నిమ్మగడ్డ కక్ష కొనసాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థని స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. రెండో పక్కన ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసినా కూడా ఎన్నికల ఏజెంట్లుగా పనికిరావడం ఆపేయాలి అన్నటువంటి కొత్త కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టోటల్గా ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటిది మరొకసారి నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు. అయితే వాలంటీర్లతో రాజీనామా చేయించండి, వైసీపీ కార్యకర్తల పనిచేసేలా చూడండి, నాయకులకు మంత్రి ధర్మాన పిలుపు, టీడీపీ బాట పట్టిన వాలంటీర్లు, నెల్లూరు జిల్లాలో 40 మంది, శ్రీకాకుళంలో 2 చేరిక అంటూ ఇక తెలుగుదేశం పార్టీ వైపుకి వాలంటీర్లు చేరిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోతారు, తెలుగుదేశంలో చేరిపోతాయి. అయితే మా వాళ్ళనే అరెస్ట్ చేస్తారా అంటూ పోలీస్ స్టేషన్లో బాలినేని హల్చల్, అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదంటూ బైఠాయింపు, అరెస్టులు విరమించి నోటీసులతో సరి, తాను కేసులో ఉన్నానని నోటీసు తీసుకుంటానని బాలినేని వెల్లడి, 2 గంటల పాటు 1 టౌన్లో హై టెన్షన్, వైసీపీ బరితెగింపు పరాకాష్ఠకి చేరింది, ఒంగోలులో వరుస ఘటనలు ఎందుకు నిదర్శనం, ఏకంగా పోలీస్ స్టేషన్లోని ఎమ్మెల్యే ఆయన తనయుడు వారి అనుచరులు హల్చల్ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో వచ్చి సుమారు 2 గంటల పాటు హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి వారిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో రిమ్స్ క్యాజువాలిటీ ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టిన కేసుకు సంబంధించి
పోలీసులు అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తనకు తెలియకుండా వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం ఏంటంటూ బాలినేని నేరుగా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మొదట అక్కడ ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతరం అక్కడే 2.5 గంటల పాటు సీఐ లక్ష్మణ్ రూమ్లో కూర్చున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి శ్రేణులతో కలిసి వచ్చి స్టేషన్ ఎదురు తిష్ట వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఒంగోలు 1 టౌన్ సీఐ లక్ష్మణ్, తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి, కేసు దర్యాప్తు చేస్తున్న చేమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ ఉన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 4 టీడీపీ 10 మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. బాలినేని వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కేసులో ఉన్న వారందరినీ 41 సిఆర్పీసీ నోటీసులు ఇచ్చి ఆర్డీఓ దగ్గర బైండ్ ఓవర్ చేశారు. నేరుగా బాలినేని మీడియాకు అదే విషయం తెలియజేశారు. తాను కూడా ఈ కేసులో ఉన్నానని, నోటీసులు తీసుకుంటానని బాలినేని చెప్పడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 97,000 కోట్ల రూపాయలు అప్పు కావాలి కేంద్రానికి జగన్ సర్కార్ ప్రతిపాదన. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు 97,000 కోట్ల అప్పు కావాలి. కేంద్ర ప్రభుత్వానికి జగన్ సర్కార్ ప్రతిపాదన పంపి దీనిపై సోమవారం కేంద్ర నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అడ్హాక్ ప్రతిపాదన 4,000 కోట్లకు అనుమతి తెచ్చుకుని వాటిని వాడేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుమతుల కోసం ఈ ప్రతిపాదనను పంపారు. ఇందులో ఇప్పటికి అనుమతులు వచ్చిన మొత్తం మినహాయించి మిగిలిన 93,000 కోట్లలో కేంద్రం ఎంత మొత్తానికి అనుమతిస్తుందో వేచి చూడాలి. గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున 5,700 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 68,400 కోట్ల అప్పులకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ ఈసారి ఏకంగా 97,000 కోట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 80,000 కోట్ల వరకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే ఆ స్థాయిలో రాష్ట్రపు ఆదాయం పెరిగింది. ఊరికినే ఇచ్చారు. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర జిఎస్టీపీలో 3% వాటాని అప్పు కింద ఇస్తారు. అది లాస్ట్ ట్రిప్ కంటే ఈ ట్రిప్ ఆదాయం పెరిగింది అన్నది అసలు నిజం. అది అంటే పాజిటివ్గా రాస్తే అసలు అది, కానీ నెగిటివ్గా రాసుకుని రావడం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం వీళ్ళ ఎజెండా కాబట్టి అదే కోణంలో నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.